వెంటనే కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచాడు. ఈ లోకపు రాజుగారిని ఆశ్రయిస్తేనే. హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఈరోజు మన టాపిక్, లేట్ ఎందుకు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు ఆనందంగా ఉన్నారా లేక బాధగా ఉన్నారా? బాధగా ఉన్నాను అనేది మీ సమాధానమైనట్లయితే దానిని వెంటనే వదిలించేసుకోవాలి. లేకపోతే అది మరింతగా పెరిగి పెరిగి మనల్ని బాధ పెడుతుంది. ఉదయం ప్రారంభమైన బాధ మధ్యాహ్నానికల్లా ఊడలు వేసి మరింత కంగారు పెడుతుంది. సాయంత్రానికల్లా మనిషిని బలహీనం చేస్తుంది. పనికిరాని ఆలోచనల వేళ్లు మెదడులో పాతుకుపోతాయి. ఫలితం రేపు నరకం. బాధపడుతున్న కొద్దీ కృంగిపోయేది మనమే. ఎవరూ మన కోసం బాధపడరు. ఇది మన జీవితం. మన జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటం మన చేతిలోనే ఉంది. బాధపడటానికే ఎక్కువ సమయం కేటాయించితే ఆనందించటానికి ఇక సమయం ఉండదు. ఆనందం అనేది చాలా విలువైనది, అరుదైనది. దానికోసం మనం ప్రయాసపడాలి. నీటిలో పడ్డ ప్రతివాడు మునిగిపోడు. ఈదటం రానివాడు మాత్రమే మునిగిపోతాడు. జీవితం కూడా అంతే. సమస్య వచ్చిన ప్రతివాడు ఓడిపోడు. దాని పరిష్కారం కోసం ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. అందుకే ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి 20 ఎకరాల పంట పొలం ఉంది. అతడు ఆ ఊరిలో చాలా పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా అతన్ని ఆశ్రయించవలసిందే. ఎవరికి ఏ ధన సహాయం కావాలన్నా, ఏ అవసరమైనా అతన్ని ఆశ్రయిస్తారు. ఆ రైతు 20 ఎకరాల పంటను ఆ సంవత్సరం పండించి ఒక పెద్ద కుప్పగా తన పొలంలో పోశాడు. ఇతని పంట పొలం పక్కనే 2 ఎకరాల రైతు కూడా ఉన్నాడు. అతడు చిన్న రైతు. ఆ 2 ఎకరాల పంటను అతను పండించి అతను కూడా ఒక చిన్న కుప్పగా పోశాడు. ఇతనిది పెద్ద కుప్ప, ఆ రైతుది చిన్న కుప్ప. 2 రోజులు గడిచిన తర్వాత ఈ పెద్ద కుప్ప గల రైతు ఈ చిన్న కుప్పను తన కుప్పలో కలుపుకుంటూ ఉండటం చూసిన ఈ చిన్న రైతు లబోదిబోం అంటూ, అయ్యా అయ్యా అయ్యా, ఇది నేను పండించిన పొలమయ్యా, నేను పండించిన పంట అయ్యా, సంవత్సరం అంతా కష్టపడి అప్పులు చేసి మరీ నేను పండించుకున్నానయ్యా, ఇది అన్యాయం అయ్యా, ఈ పంటను మీ పొలంలో ఎందుకు కలుపుకుంటున్నారు అని లబోదిబోం అంటూ అడిగాడు. ఈ పెద్ద రైతు నిర్లక్ష్యంగా, ఏంట్రా, ఇది నీ పంట, ఇది నా పంట. 2 రోజుల క్రితం నా పంటను ఇక్కడ పెద్ద కుప్పగా పోశాను. ఈ పెద్ద కుప్ప పొద్దున చిన్న కుప్పను పెట్టింది. ఇది నా పంట. అరే రాజన్న, రంగన్న, రంగయ్య, సీతయ్య, ఇలా రండిరా. మీరందరూ చూశారు కదా ఈ పెద్ద కుప్ప ఈ చిన్న కుప్పను పెట్టడం. మీరే చెప్పండి అన్నారు. కొన్నిసార్లు ఆ ఊర్లో ధనవంతుడితో అవసరం అవటంతో కొన్నిసార్లు అతను నందంటే నంది, పంది అంటే పంది, తానా అంటే తందానా అనవలసిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే వీడు అసాధ్యం కూలిపోను, వీడి దుర్మార్గం నాశనం కాను అనుకుని తిట్టుకుంటూ, అతని మనసులోనే తిట్టుకుంటూ, అతని పక్షంగా నిలబడుతూ, పైకి మాత్రం అతని పక్షంగా మాట్లాడుతూ, అవునవునయ్యా అవునయ్యా అని చేతులు కట్టుకుని మాట్లాడుతూ, అవునయ్యా, ఈ పెద్ద కుప్ప చిన్న కుప్పను పెట్టడం నేను కూడా చేశాను అంటూ అందరూ, ప్రతి ఒక్కరూ కూడా అతని పక్షానే సాక్ష్యం ఇచ్చారు. ఈ చిన్న రైతు చేసేదేమి లేక లబోదిబం అంటూ అతని కాళ్లు పట్టుకుని బ్రతిమలాడాడు. అయినప్పటికీ అతను వినకపోవటంతో ఇక చేసేది లేక, నేను రాజుగారిని ఆశ్రయిస్తాను, అక్కడే తేల్చుకుందామంటూ వెళ్లిపోయాడు. పెద్ద రైతు చిన్న రైతు ఇద్దరు కూడా రాజుగారి దగ్గరికి వెళ్లారు. రాజుగారు విచారించిన తర్వాత ఈ పెద్ద రైతును, ఏమిరా ఈ చిన్న రైతు మరి తన పంట పొలాన్ని నీవు తీసుకున్నావు అంటున్నాడు ఏమిటి అని రాజుగారు అడిగారు. అయ్యా, ఇది అబద్ధం. నా పెద్ద కుప్ప చిన్న కుప్పను పెట్టింది.
2 రోజుల క్రితం నా పంటను పెద్ద కుప్పగా పోశాను. ఆ పెద్ద కుప్ప చిన్న కుప్పను పెట్టింది. ఇది నా పొలమేనయ్యా, ఇది నా పంటేనయ్యా, కావాలంటే ఎంతో మంది సాక్షులున్నారు, విచారించండి అన్నాడు. సాక్షులందరినీ విచారించిన తరువాత రాజుగారు ఈ చిన్న రైతు వైపు చూసి, నీ సాక్షులు ఎక్కడా అని అడిగాడు. అయ్యా, నన్ను క్షమించండి, నాకెవ్వరూ సాక్షులు లేరు, మీరే నాకు దిక్కు. నేను ఈ పంటను పండించిన మాట నిజం. 2 సంవత్సరాలుగా నేను పంట పండిస్తున్నాను. సంవత్సరం అంతా కష్టపడి ఎంతో అప్పు చేసి ఒళ్ళ గుళ్ళ చేసుకుని పండించిన పంటయ్యా, నాకు న్యాయం చేయండి అని అర్థించాడు. రాజుగారికి విషయం అర్థం చేసుకుని, సరే అయితే రేపు నీ పక్షాన ఎవరైనా పెద్ద మనిషి ఉన్నట్లయితే తీసుకురా, లేకపోతే ఈ పంట అతనికి చెందుతుంది అని రేపటికి వాయిదా వేశాడు రాజుగారు. ఇద్దరు ఎవరికి వారు వెళ్లిపోయారు. ఈ చిన్న రైతు దుఃఖపడుతూ దిగులు పడుతూ ఏం చేయాలో తోచక తన పంట పొలాల్లో కూర్చొని పొద్దుపోయేంత వరకు అక్కడే ఉండిపోయాడు. పొద్దుపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, ఏమయ్యా ఇక్కడే కూర్చున్నావు, పొద్దుపోయింది కదా, ఇంటికి వెళ్ళవా అని మందలించాడు. ఎవరో నన్ను మందలించారని చెప్పి పక్కకు తిరిగి చూశాడు ఈ రైతు. అతడు చాలా పొట్టిగా ఉన్నాడు. తనతో మాట్లాడింది ఎవరా అని పక్కకు తిరిగి చూసేపరికి అతనిని ఎప్పుడూ అతను చూచినట్లుగా లేదు. చాలా పొట్టివాడుగా ఉన్నాడు. అయ్యా, మీరెవరో నాకు తెలియదు, కానీ జరిగింది ఇది అని విషయమంతా చెప్పాడు. అదంతా విన్నటువంటి ఆ పొట్టి వ్యక్తి, సరే అయితే రేపు నీ పక్షాన మాట్లాడటానికి నేను వస్తాను, రేపు సభ ఎన్నింటికి అని అడిగాడు. రేపు 10 గంటలకు అని చెప్పాడు. అయితే నేను 10 గంటల కల్లా వస్తాను, ముందుగా నువ్వు వెళ్ళి ఎక్కడ నీ పెద్ద మనిషి అని అడిగితే, ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు అని చెప్పు, నేను ఈలోగా వస్తాను అన్నాడు. సరేనని నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఈ రైతు. తెల్లారి ఉదయం కాగానే సభ ప్రారంభమైంది. 9 గంటలైంది, 10 గంటలైంది, 10 కూడా దాటిపోతూ ఉండటంతో ఈ పెద్ద మనిషి ఇంకా రాకపోవటంతో మంత్రి ఈ చిన్న రైతును గదమాయిస్తూ, ఏరా నీకు నీ పక్షాన మాట్లాడటానికి పెద్ద మనిషి వస్తాడన్నావు, ఎక్కడా అని అడిగాడు. అయ్యా వస్తున్నాడయ్యా, అతను ఇందాకే బయలుదేరానని చెప్పాడు, అతను వస్తూనే ఉంటాడు, దారిలోనే ఉండి ఉంటాడయ్యా అని చెప్తూ ఉండగానే ఈ పొట్టిగా ఉన్న వ్యక్తి వచ్చాడు. అతన్ని చూడగానే అందరూ గల్లున నవ్వారు. ఏరా పెద్ద మనిషి అన్నావు, ఇతడేనా నీ పెద్ద మనిషి అంటూ ఆ పొట్టిగా ఉన్న వ్యక్తిని చూసి ఏడనగా నవ్వాడు ఆ మంత్రి. రాజుగారు చౌక్యం చేసుకుని, ఏరా సభకు సమయానికి రావాలని తెలియదా అని గదమాయించాడు. క్షమించండి మహారాజా, నేను సమయానికే బయలుదేరాను, కానీ నేను అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే భూమి బద్దలైపోతుంది. ఆ బద్దలైపోయిన భూమిని దబ్బలంతో కుడుతూ వస్తున్నాను. అలాగే నేను నడుస్తూ వస్తూ ఉంటే కొండ కొట్టుకుంటున్నాయి. కొండ మీరు కొట్టుకోకూడదు, మీరు సమాధానంగా ఉండాలి అని వాటి సమస్యను పరిష్కరించి సమాధానపరిచి వచ్చేసరికి ఇంతసేపు అయింది అన్నాడు. ఏమిటి, ఎలా కనిపిస్తున్నాం? నువ్వు భూమికి జానెడు లేవు, నువ్వు అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే భూమి బద్దలైపోతుందా? ఆ బద్దలైపోయిన భూమిని డబ్బులంతో కుడుతున్నావా? పైగా కొండ కొట్టుకుంటే సమాధాన పరుస్తున్నానని చెప్తున్నావా అన్నాడు మహారాజు. క్షమించండి మహారాజా, పెద్ద కుప్పను చిన్న కుప్పను పెట్టగా లేంది, నేను అడుగు తీసి అడుగు వేస్తే భూమి బద్దలైపోవటంలో ఆశ్చర్యమేముంది? అలాగే కొండ కొట్టుకోవటంలో సమాధాన పరచడంలో ఆశ్చర్యమేముంది అన్నాడు ఈ పెద్ద మనిషి. మహారాజు గారికి విషయం అర్థమై, ఎవరక్కడ, ఆ రైతును బంధించండి, చెరసాలలో వేయండి అన్నాడు. వెంటనే ఈ చిన్న రైతు మహారాజు వైపు చూసి కళ్ళతోనే కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచాడు. మహారాజు కూడా కళ్ళతోనే సంజ్ఞ చేశాడు. ఇంతలో ఈ పెద్ద రైతు లబోదిబోమంటూ, మహారాజా నన్ను క్షమించండి, ఏదో గుడ్డి గడ్డి తిని ఈ పని చేశాను, నన్ను క్షమించండి అంటూ వాపోయాడు. అలాగా అయితే
నీ 20 ఎకరాల పంట పొలాన్ని కూడా ఈ చిన్న రైతుకి ఇచ్చేసేయమని పరిష్కరించాడు ఆ మహారాజు. చూసారా, సమస్య వచ్చినప్పుడు ఈ లోకపు రాజుగారిని ఆశ్రయిస్తేనే అతను పరిష్కరించగలిగాడు. మరి పరలోకపు తండ్రిని, ఆ దేవాది దేవుణ్ణి ఆశ్రయిస్తే మన సమస్యకు పరిష్కారం దొరకదా? అందుకేనేమో పెద్దలు చెప్తారు, తాళం ఎక్కడ ఉందో తాళం చెవి కూడా అక్కడే ఉంటుంది అని. సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. ఈ భూమి మీద పెట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక సమస్యతో కన్నీటి పర్యంతం అవుతారు. అలాంటప్పుడే దేవుణ్ణి ఆశ్రయించి మొర పెడితే, కన్నీరు కారిస్తే ఆ కన్నీటికి పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని మనుషుల ఎదుట ఏడిస్తే ఏమీ జరగదు. ఈ క్లిప్పింగ్స్ చూడండి ఫ్రెండ్స్ అని ఈవిడ అడిగారట. అప్పుడు కృష్ణయ్య, నేను తల మీద బరువుని పెట్టేవాణ్ణి కాదు, ఉన్న బరువుని దించేవాణ్ణి అన్నాడట. భగవంతుడి మీద నమ్మకం ఉండాలే కానీ మనిషి రూపంలోనైనా ఎక్కడైనా దీంట్లో నేను చెప్పాలనుకున్నది, వస్తాడు, సాయం అందిస్తాడు. నిందించకుండా ఉంటే చాలు. ఏ టైంలో ఎవరికి ఎలా సహాయపడాలో రాసుంటుంది. వచ్చేవాళ్ళు వస్తారు. కాస్త ఓపిక కావాలి, అంతే. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి ఏమీ ఉండదు, గుండెల్లో బాధ తప్ప. అలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది, ఏంటి నా జీవితం, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఏం జరిగినా సరే నువ్వు మాత్రం నీ వైపు నుండి మంచిగానే ఉండు. నీ ప్రేమ, నీ కష్టం, నీ మంచితనం ప్రతిదీ కూడా అంతకు మించి రెట్టింపు నీకు లభిస్తుంది. మన జీవితాలలో దేవుడు ఆలస్యం చేసిన అద్భుతాలు చేస్తాడు. వేచి చూడండి. కొన్నిసార్లు మనల్ని పరిశుద్ధపరిచే క్రమంలో, మన హృదయాన్ని పవిత్రపరిచే క్రమంలో దేవుడే కొన్ని బాధలను అనుమతిస్తాడు. జాగ్రత్త. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ బాధల్ని తీసివేయమని భగవంతుణ్ణి అడక్కు. వాటిని తట్టుకునే శక్తినిమ్మని పరితపించు చాలు. ఈ క్లిప్పింగ్ చూడండి ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ సందర్భంగా ఆ తమ్ముడు ఆర్ట్ వేస్తున్నాడు చూడండి. కనబడుతుందా? బొమ్మ గీస్తున్నాడు. చూడండి, అది అలానే చూడండి. రైట్. ఎవరు అతను చెప్పండి? పడవ మీద ఒక మనుషుడు సాయంత్రపు వేళ ప్రయాణం చేస్తున్నాడు. మరొకడు వచ్చి దాన్ని జడగొట్టాడు. చూడండి, మొత్తం కష్టపడి అతను బొమ్మ గీస్తే మొత్తం జడగొట్టాడు. మొత్తం ఓకేనా? ఫస్ట్ ఏమో బొమ్మ గీశాడు, వెంటనే ఒకడు వచ్చి అదంతా చెడగొట్టాడు. ఆ బొమ్మ షేప్ ఉందా? మన జీవితాలు
దేవుడు ఒక చిత్రం లాగా రెడీ చేస్తే సైతానుగాడు ఇతరుల ద్వారా శోధించని, లేకపోతే మనల్ని ప్రేరేపించి మన చేతులారా మనమే పాడు చేసుకొని, మన బ్రతుకు చిత్రాన్ని మనమే పాడు చేసుకునేటట్టు సైతాను ప్రేరేపిస్తే చెరిగిపోయింది మన లైఫ్లో దేవుడు వేసిన చిత్రం. అవునా? ఇప్పుడు రెండు చూశారు. ఒకటి, కష్టపడి ఒక చిత్రాన్ని వేయటం చూశారు. రెండు, ఒకడొచ్చి దాన్ని పనిగట్టుకొని చెడగొట్టడం చూశారు కదా? రైట్. అయితే మీరు గమనించాలి, చెడగొడితే ఇక మనకి వేరే ఆప్షన్ లేదా? చూడండి ఆ చిత్రకారుణ్ణి గమనించు. ఏదైతే చెడగొట్టాడో అందులో నుంచి మళ్ళీ ఇంకో చిత్రం తీస్తాడు. చూడండి, ఆ చెడగొట్టిన దానిలో నుంచే తీస్తున్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయిందా? ఆగో, మళ్ళీ ఇంకొకటి వచ్చి చెడగొడుతున్నాడు. చూడండి, ఆ చిత్రాన్ని మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇంకొక రకంగా చెడగొడుతున్నాడు. చూడండి, పాపం కష్టపడి గీయటం మళ్ళీ చెడగొట్టడం. అయితే ఇంకా వేరే ఆప్షన్ లేదా? చూడండి, ఈ చెడగొడుతున్నాడు. మొత్తం పిచ్చి పిచ్చి గీతలన్నీ గీస్తున్నాడు దాని మీద. పాపం అంతకుముందు షేప్ ఏది కనపడకుండా మొత్తం చెరిపేస్తున్నాడు. ఓకే, మొత్తం చెడగొట్టాడుగా. ఓకే, అట్లాగండి. ఇప్పుడు మళ్ళీ అయిపోయిందా? ఓకే ఓకే, అందులో నుంచే మళ్ళీ ఇంకో షేప్ తీస్తాడు. చూడండి, ఆ చెడగొట్టిన గీతల్లోంచి మళ్ళీ ఇంకో షేప్ తీసుకుంటాడు. చూడండి, గమనించండి. అదేంటిది? పెద్దగా చెప్పండి. రైట్. ఈ రకంగా 20 సార్లు చెడగొట్టినా సరే దాన్ని మళ్ళా ఏదో ఒక షేపులోకి తీసుకురావటం ఆ చిత్రకారునికి సాధ్యమైంది. ఏది అంత చిన్నగా గడిగా? అవునా? తను గీసినటువంటి ఒక చిత్రాన్ని ఒకడు పనిగట్టుకొని చెడగొడితే దాన్ని మళ్ళీ ఇంకొక షేపులోకి మార్చుకోవటం, మళ్ళీ దాన్ని చెడగొడితే దాన్ని ఇంకో షేపులోకి మార్చుకోవటం, దాన్ని చెడగొడితే దాన్ని ఇంకో షేపులోకి మార్చుకోవటం మనుషుడైన ఒక చిత్రకారునికి సాధ్యమైంది. ఇంతకంటే జ్ఞానవంతుడు కదా దేవుడు. సైతానుగాడు నీ జీవితాన్ని ఎంత చిన్నాభిన్నం చేసి గందరగోళం చేసినా, చక్కని ఒక ఆకృతిలో ఉన్న నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వాడు అయిపోయింది నీ పని అని అంటాడు. కానీ యేసయ్య ఏమంటాడు తెలుసా? ఆహా, అట్ట గీతలు గీశాడా వాడు, నువ్వేం భయపడవాకు, అందులో నుంచే నేను ఇంకొక షేపు తీసుకొస్తా. చూశారు కదా ఫ్రెండ్స్, నువ్వు తప్పు చేయకపోయినా నిన్ను నిందించేవారు, అవమానించేవారు ఈ లోకంలో చాలా మందే ఉండవచ్చు.
కానీ నువ్వు దేవుని ఎదుట నిందారహితుడిగా ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క కృప నిన్ను ఆదరిస్తుంది, ఓదారుస్తుంది, ధైర్యపరుస్తుంది. ఆ దేవుణ్ణి నీ కష్ట సమయంలో ఆ దేవుణ్ణి ప్రార్థించు, మొరపెట్టు, వేడుకో. ఆ దేవాది దేవుడే నువ్వు పొందినటువంటి అవమానాలను, నిందలను, నీ కష్టాన్ని తీసివేసి ఎవరైతే నిన్ను అవమానించారో, నిందించారో వారి ఎదుటే నిన్ను హెచ్చిస్తాడు.